మీరు దారిలో కనబడిన వాళ్ళని యేసుప్రభు నమ్ముకున్నావా? నమ్ముకుంటే స్వర్గం, నమ్ముకోకపోతే నరకం. తొలు బాయ్ బాయ్. నేను విన్న సాక్ష్యాలన్నీ ఒకళ్ళు పాస్టర్మలయ్యారు, ఇంకొకళ్ళు పాస్టర్ అయ్యారండి అనగానే వెక్కి వెక్కి వేడుస్తున్నాడు. 42 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఎవరికో ఒక్కరికి సువార్త అందిస్తా. ఇది నా ఫస్ట్ రోజు యేసయ్య గురించి చెప్పకుండా ఎవరు ఈ రోజున నరకానికి వెళ్తున్నారో నేను బయట చెప్పలేను. రేపు నేను చూస్తానో లేదో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి చెప్పవా? హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళగా నా పక్షాన ఉండి చెప్పవా? మన జీవితంలో కనీసం వారానికి ఒక్కసారైనా నీకు అవకాశం ఇస్తాడు యేసయ్య గురించి చెప్పడానికి. నెలకు ఒక్కరినైనా మందిరాన్ని నడిపించడానికి దేవునికి అవకాశం ఇస్తాడు. నీకు ఆశ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఆశిస్తే మీ అమ్మాయి వివాహం జరిగించాడు. నువ్వు ఆశిస్తే మీ అబ్బాయికి ఆ స్థానం ఇచ్చాడు. నువ్వు ఆశిస్తే తలుపులు తెరిచాడు. నువ్వు రోజు వారానికి ఒక్కళ్ళకైనా నేను యేసయ్య గురించి చెప్పాలి, నెలకి ఒక్కళ్ళనైనా యేసయ్య మీద నడిపించాలి. ఆ ఆశ నీకుంటే మిగతా ఆశలు నెరవేర్చిన దేవుడు ఈ ఆశ కూడా నెరవేరుస్తాడు. సాతానుగాడు మన కళ్ళు కప్పేశాడు. వ్యక్తిగతంగా సువార్త అందిస్తేనే కుటుంబాలు రక్షింపబడతాయి. మన ప్రోగ్రాం గనక ఎవరన్నా అన్యుల ఇంట్లో వచ్చిందనుకో, తీసే. మనం కూడా అంతే. ఏదన్నా వేరే ప్రోగ్రాం రానివ్వండి, మనం తీసే అన్నట్టు వాళ్ళు కూడా అంటారు. వినేవాళ్ళు వింటున్నారు తప్ప, రక్షింపబడిన వాళ్ళు వింటున్నారు తప్ప సువార్త జరిగేది. ఫిలిప్పు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడే, అలా వెళ్తేనే దేవుని దగ్గరికి ప్రజలు వచ్చేది. మనం ఎలాగైపోయామంటే సువార్త అందించడానికి మనం ఇష్టపడాలా, మనం ఇష్టపడాలి. ఎస్, దేవుడు సువార్త చెప్పమన్నప్పుడు నీ కొలీగ్తో చెప్పాలి. ఎవరు ఏ అవసరంలో ఉంటారో తెలియదు, సువార్త చెప్పాలి. మనం ఈరోజు యేసయ్య అన్న లైఫ్ బోట్లోకి వచ్చాం మనం. కానీ మన బంధువులు, స్నేహితులు యేసయ్యని ఎరగల. మన బాధ్యత ఈ లైఫ్ బోట్లోనికి వాళ్ళను కూడా ఎక్కించాలి.